మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 43 వచనాల్లో యేసు ప్రభు వారు మీరు విన్నారు కదా అనేటువంటి మాటతో ప్రారంభిస్తున్నాడు. అదే మాటని ఇక్కడ 27వ వచనంలో కూడా ప్రస్తావిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, 27వ వచనం, 33వ వచనం, 38వ వచనం, 43వ వచనం. ఈ వచనాలన్నిటిలో మీరు విన్నారు కదా అనేటువంటి మాటను యేసు ప్రభు ప్రస్తావిస్తున్నారు. అంటే వాళ్ళు పాపులర్ గా మాట్లాడుకునేటువంటి మాటలుగా మారిపోయాయి, కానీ అవి వ్రాయబడిన దేవుని వాక్యాలని వాళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఒకవేళ అలా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని చదివి దాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. కానీ వాళ్ళు చాలా వరకు ఏమనుకుంటున్నారంటే, ఇలా చెప్పుకుంటారు కదా, ఇలా చెప్తారు కదా అని అనుకుంటున్నారు. ఎవడైనా ఏదైనా చెప్పాడు అనుకోండి, దాన్ని మనం అధిగమించవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని అధిగమించడానికి లేదు. దేవుని వాక్యం శిలాశాసనం. దేవుని వాక్యం ఖచ్చితంగా మనం అనుసరించాల్సింది. ఈ చెప్పబడిన మాటల్లో ఉన్న భావాల్ని అంత తీవ్రంగా పరిగణించడం లేదు. వ్యభిచారం చేస్తేనే తప్పు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ మాట వెనకాల ఎంతటి గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మాట్లాడే వరకు కూడా ఎవరికి తెలియలేదు. యేసు ప్రభు మాటలు ధర్మశాస్త్రాన్ని వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరింపజేశాయి. ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మోహపు చూపు అనే పదం గురించి చాలా తీవ్రంగానే ఆలోచన చేశాం. మోహపు చూపు అంటే సామాన్యమైనటువంటి చూపు కాదు. అది వ్యభిచారం చేసిన వాడు ఎంతటి నేరానికి పాత్రుడో అటువంటి ఆలోచనలు ఉన్నవాడు కూడా అంతే శిక్షకు పాత్రుడని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ఇంతవరకు ఈ మోహపు చూపు లేక ఇటువంటి మోహపు భావాలు మనిషిని నరకానికి తీసుకెళ్తాయి అన్నటువంటి ఆలోచన చాలా మందికి లేదు. కనుక నేను ఫోన్లో ఏం చూస్తే ఏమైంది, నేను ఎవరినో చూసి ఆలోచించుకుంటే ఏమైంది, ఇది నా మనసులోనే కదా జరుగుతుందని వాటిని చాలా నిర్లిప్తంగా ఎంచేటువంటి పద్ధతి ఉండేది. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటను గనక మనం జాగ్రత్తగా తీసుకుంటే మన ఆలోచనల్ని మనం ఎంత జాగ్రత్తగా నియంత్రించుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆలోచనలు ఎవడైనా నియంత్రించుకోగలడా? ఇది అసలైన సమస్య. ఆలోచనలు నియంత్రించుకోవడం ఒక మనిషి వల్ల సాధ్యమవుతుందా? ఈ ఆలోచనలు నియంత్రించుకోవాలని భారతదేశంలో ఉన్నటువంటి మతాలు లేక విదేశాల్లో ఉన్నటువంటి అనేక మతాలు చాలా ఖండితమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. నువ్వు పవిత్రంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? సో ఈ పలానా ఆహార పదార్థాలు తినటం మానేయండి, లేక పలానా ప్రాంతాలకు వెళ్ళటం మానేయండి, లేక పలానా చోట మీరు ఉండడం మానేయండి. ఇక కొంతమంది ఇవన్నీ కూడా చెయ్యలేక ఏం చేసేవారంటే అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళిపోయి వాళ్ళు ఒక్కళ్ళే అలా కూర్చొని ఆ కమండల మీద చేయి పెట్టుకొని ఎప్పుడైనా దాహం వేస్తే తాగడానికి కొన్ని నీళ్లు పక్కన పెట్టుకొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అంటే ఇటువంటి ఆలోచనలను తప్పించుకోవడం ఎవరి వలన కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఇంకా మనం వివరంగా చూడాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక మనిషి తన ఆలోచనలు నియంత్రించగలడా? ఒక మనిషి తనలో ఆలోచనలు రాకుండా చేసుకోగలడా? ఒక మనిషి తనలో ఆలోచనలు దారి తప్పకుండా చూడగలడా అంటే కాదనే చెప్పాలి. మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో ఒక మనిషిని హృదయంలో నుండి ఎటువంటి చెడు తలంపులు వస్తాయో యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పినట్టు మనం చూస్తాం. మార్క్స్ సువార్త 7:20 మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చింది. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. సో ఇవన్నీ మనుషుల హృదయంలో నుంచి వస్తాయి అని యేసు ప్రభు వారు చాలా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవానికి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు వారు రాకపూర్వమే ఇర్మియా వ్రాస్తూ అంటాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు అని. హృదయము ఎన్ని రకాల ఎత్తులు వేస్తుందో, ఎన్ని రకాలుగా మనుషులను పాడు చేస్తుందో, ఎన్ని రకాలుగా మనుషులను పట్టుకొని పీడిస్తుందో ఇర్మియా రాసుకుంటూ వస్తున్నాడు. హృదయాన్ని బాగు చేయకపోతే ఆ పుట్టే ఆలోచనలు మనం నియంత్రించలేం. పుట్టే ఆలోచనలు నియంత్రించలేకపోతే దానివల్ల శిక్షకు వెళ్ళిపోతాం. లేక ఆలోచనలు తీవ్రతరమై మనతో అటువంటి పనులు చేయిస్తే దానికి పబ్లిక్లో దొరికిపోయి దాని వలన కూడా మనం చాలా ఇబ్బంది పడతాం. నలుగురిలో దొరికిపోయినప్పుడు ఖచ్చితంగా అవమానం పాలవుతాము, బాగా ఇబ్బంది కూడా పడతాం. అందుకే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును అన్నాడు.
అంటే దేవుడు మన హృదయం యొక్క తలంపులను చూస్తున్నాడు, మన హృదయం యొక్క ఆలోచనలను చూస్తున్నాడు, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా పని చేస్తున్నాం అని చూస్తున్నాడు. కనుక దేవుని తప్పించుకొని పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటించలేము. దేవుడు మన అంతరంగాన్ని చూసేస్తున్నాడు కనుక దేవుడు ముందు మనం పరిశుద్ధులుగా ఉండలేము. ఇంకొక మాట కూడా మనం చదువుతాం 22వ వచనంలో, దుష్టుని దోషములు వాడిని చిక్కులు పెట్టును, వాడు తన పాపపాశం వలన బంధింపబడను. అంటే నువ్వు చేసే పాపాలు నిన్ను పట్టుకుంటాయి, ఒక రోజున నువ్వు చేసేటువంటి అపరాధాలు నిన్ను చిక్కులు పెట్టేస్తాయి, ఏదో ఒక రోజు నువ్వు దొరికిపోతావు. సో ఒక వ్యక్తి మోహపు ఆలోచనలు ఉంటే వాటిని దేవుడు పసిగడతాడు. ఒకవేళ వాడు ఆ ఆలోచనలను నియంత్రించుకోలేక ఒకవేళ చర్యలకు పాల్పడితే తను చేసిన పనుల్లో దొరికిపోతాడు. ఇటు మనుషుల ముందు దొరికిపోతాడు, అటు దేవునికి దొరికిపోతాడు. మరి ఇలా దేవుడికి దొరికిపోతున్నాం కదా, లేక నేను చేసే పనుల వల్ల నేను నష్టపోతానేమో, నాలో ఇటువంటి ఆలోచనలను నేను నియంత్రించుకోవాలి, ఇటువంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలని ఒక మనిషి ఎంత ప్రయాసపడినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు శరీరానికి మనసుకు జరుగుతున్నటువంటి పోరాటాన్ని చాలా చక్కగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. మానవునికి వద్దు అంటే చేయడం నైజం కాదు, జబ్బది. ఈ తిరుగుబాటు ధోరణి మనిషిని పాపంలోనికి నెట్టింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం. మనలో చెడ్డ కోరికలు కలుగుతున్నాయి అనేది ఒక మాట అయితే, ఆ చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు నిన్ను పాడు చేస్తాయి. నువ్వు పలానా చోటుకు వెళుతున్నావు, పలానవి చూస్తున్నావు, పలానా మాయలో పడిపోతున్నావు, వద్దురా నాన్న అని చెప్తే వీడు ఖచ్చితంగా అక్కడికే వెళ్తాడు. ఎందుకంటే తిరుగుబాటు చేసే ధోరణి మనిషిలో ఉంది. చెడు ఆలోచనలు వచ్చే ధోరణి, తిరుగుబాటు చేసే ధోరణి మనిషిని పూర్తిగా పతనావస్థకు తీసుకువెళ్తుంది. ఈ మోసకరమైనటువంటి హృదయపు మాయలో మనిషి పడిపోకుండా ఉండాలి. తనలో పుట్టిన ప్రతి ఆలోచనని తను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళకూడదు. అంటే ఏం చేయాలని దేవుడు ఆలోచన చేసేది. ఇప్పుడు ఆ హృదయాన్ని మార్చేద్దాం, ఆ హృదయం అలా ఆలోచించుకోకుండా చేద్దాం, ఆ హృదయంలో అటువంటి ఆలోచనలు లేకుండా చేద్దామని దేవుడు చేసిన తొలి ప్రయత్నం మొట్టమొదట ఆ హృదయాన్ని పవిత్రపరచడానికి యేసు ప్రభు సిలువలో తన రక్తం గార్చాడు. ఆ హృదయాన్ని పవిత్రపరిచి దేవునికి అనుకూలంగా మలచడానికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. వాడు మనసు తిరిగి దేవుడి వైపు వచ్చేసరికి దేవుడు కూడా అతన్ని ఆమోదించాలి. కనుక దేవునికి మనిషికి మధ్యన ఏర్పడినటువంటి అగాధాన్ని పూడ్చడానికి తన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కొన్నిసార్లు మనం పిల్లల్ని ప్రేమించామనుకోండి, వాళ్ళు కొన్ని పదార్థాలు తింటే మంచిది కాదన్నప్పుడు వాళ్ళకి భయం చెప్తాం, అది తినొద్దురా, అది తింటే నీకు ఆరోగ్యం పాడైపోద్ది అంటాం. వాడు అదే తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, తంతం. అంటే తనినప్పుడు వాడు భయపడి మానేశాడు అనుకోండి, పర్వాలేదు. కానీ వాడు పీచి పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, తింటే తిని చచ్చిపో అని పంపించేద్దాం. మనలో కూడా మంచి స్వభావం ఏం లేదు, దేవుడికి ఉన్నంత ప్రేమ మనలో లేదు. అందుకే స్త్రీ అయినా తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునేమో గాని నేను మరువునని దేవుడు అంటున్నాడు. దేవుడు మనలాంటి వాడైతే మనల్ని అందరినీ ఈ పాటికి నాశనం చేసేసి ఉండేవాడు. దేవుడు మనలాంటి వాడు కాదు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాళుడు. 78వ కీర్తనలో మనం చదువుతాము, మాటి మాటికి తన కోపాన్ని రేపుకోవటం లేదు. మనం మాటి మాటికి తిరుగుబాటు చేస్తున్నాం, మాటి మాటికి దేవుని మాటను వ్యతిరేకిస్తున్నాం. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఓపిక పడుతున్నాడు. చెప్పాను, వాడు వింటే బాగుండు, వినటం లేదు, సరే వాడితో మాట్లాడడానికి నేను నా పరిశుద్ధాత్మను పంపిస్తాను, నా సేవకుని పంపిస్తానని మిమ్మల్ని తన సేవకుడు ద్వారా, తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పు అని చెప్పడానికి ముందు మనసులో ఆలోచనలు పుట్టిస్తాడు. పుట్టిన బిడ్డకు కూడా తను చేస్తుంది తప్పు అని తెలుసు. ఏదైనా తను ఏం చేస్తుందో ఆ బిడ్డకు తెలుసు. చిన్న బిడ్డలు వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు అనుకోండి, దాన్ని దాచేస్తారు మనకి. వాళ్ళు చేయకూడని పని చేసినప్పుడు నువ్వు కొట్టినా పడతారు, తిట్టినా పడతారు, నువ్వు తన్నినా ఏమనుకోరు. కానీ వాళ్ళు చేసిన తప్పు కాదు అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు మీరు కొట్టండి, ఊరికే చేతితోటి ఇలాగ అనండి, ఇంకా వాళ్ళకి నశాలకి ఎక్కుతుంది కోపం, ఏడుస్తూనే ఉంటారు. ఊరుగా అమ్మ బాబు ఏదో పొరపాటున ఇలా చేసేసాడరా అంటే, అబ్బే నన్ను ఎందుకు అన్నావు, నన్ను ఎందుకు తిట్టావంటారు. అదే వాళ్ళు తప్పు చేసినప్పుడు తిట్టండి, సైలెంట్ గా ఉంటారు. దొరికిపోయినప్పుడు కొట్టండి, ఎంత గట్టి కొట్టినా మాట్లాడరు. చిన్న పిల్లలకు కూడా తమ చేసిన తప్పు కాదో తెలుసు. అంటే దేవుడు మన హృదయంలో పలానా తప్పు అని కలిగించేటువంటి ఆలోచించుకోగలిగిన స్పృహనిచ్చాడు. ఫస్ట్ నీ ఆలోచనలో మాట్లాడతాడు దేవుడు. నువ్వు ఆలోచన పక్కన పెట్టావు, అప్పుడు ఏం చేస్తాడు, తల్లిదండ్రుల ద్వారానో లేక దైవజనుల ద్వారానో నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అవి చెప్పినప్పుడు అప్పుడు కూడా మనం తిరుగుబాటు చేసి ఆయన చెప్తాడు కానీ ఆయన చేస్తున్నాడా, వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళు చేస్తున్నారా అనే ఆలోచనకు వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, నీ జీవితంలో రకరకాల అనుభవాల్లోకి తీసుకువెళ్తాడు. దెబ్బలు తింటాం మొదలు పెడతాం.
ఆ దెబ్బలు తింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినడం మొదలు పెడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో మాట్లాడుతూ ఉంటాడు. అరే తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పే కదా, పొరపాటు నీదే కదా అని పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపాన్ని తీసుకొస్తా ఉంటే అప్పుడే ఏడవడం మొదలు పెడతారు. అన్నా నేను ముందే వినాల్సింది, అయ్యో చెప్తే చేయాల్సింది, అయ్యో ఈ విషయంలో నేను కాస్త మాట వినాల్సింది, నేనే ఇంత నష్టాన్ని తెచ్చుకున్నానని తలబాదుకుని రోధించడం మొదలు పెడతారు. కొంతమంది అప్పుడు కూడా తెలుసుకోరని ఎలా చెప్తారంటే పశ్చాత్తాపడరని కాదు, ఆ దెబ్బ తిన్నప్పుడు ఏడుస్తారు. కానీ ఆ దెబ్బలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పాత జీవితమే మొదలు పెడతారు. అంటే వీడి దెబ్బల్లో దెబ్బ తగిలినందుకు ఏడ్చాడు కానీ తన తప్పని ఏడవలేదు. సో మనిషి పశ్చాత్తాపడకపోతే బాగు చేసుకునే ప్రయత్నం చేయడు. నీ మనసులో తప్పు అని తెలిసినప్పుడు దాని నుంచి విడుదల పొందే ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేయలేకపోతే సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీ పిల్లడు చదవట్లేదు అనుకోండి, వాడికి ట్యూషన్ పెట్టిస్తారు. ఆ ట్యూషన్ లో కూడా వాడు చదవట్లేదు అనుకోండి, వాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పటికీ కూడా వాడు వింటం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చదువు అనవసరం అని చెప్పి వాడిని ఏదో పనిలో పెట్టేస్తారు. మనసులో మీరు ఎలా మీ బిడ్డల విషయంలో వ్యవహరిస్తారో దేవుడు కూడా మన విషయంలో అలాగనే వ్యవహరిస్తాడు. నీ అంతరంగంలో మాట్లాడుతున్నాడు, నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, అనుభవాల ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పటికీ కూడా నువ్వు ఆయన మాట వినకపోతే నిన్ను విడిచిపెట్టేస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసినా మనల్ని విడిచిపెట్టాడు అనే మాట చాలా తప్పుడు బోధ. నువ్వు మాటికి ఆయన గాయాలు రేపుతూ నువ్వు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? వెలుగుకు చీకటితో పొత్తు లేదు, క్రీస్తుకు బెలియాలతో సంబంధం లేదు, దయ్యానికి దేవుడితో సంబంధం లేదు. దేవుడు ఉన్న చోట దయ్యం ఉండదు, దయ్యం ఉన్న చోట దేవుడు ఉండడు. నీలో దయ్యం ఉంటే దేవుడు ఉండడు. నువ్వు దయ్యాన్ని వస్తామంటే పిలుస్తున్నావు, దేవుడిని పక్కన పెడుతున్నావు. దేవుడు ఈ లోపలికి వీళ్ళ దగ్గరికి వస్తే బాగుండని ఆయన బయటే ఉంటాడు. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ తండ్రి ఆ చిన్న కుమారుడు వెనకాల పడలే. వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ డబ్బులు తగలేసుకుంటున్నాడని వెనకాల వెళ్ళలేదు. తండ్రి తన ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ ఆ చిన్న కుమారుడు తన డబ్బులన్నీ ఖర్చు అయిపోయి తనకి తినడానికి తిండి లేక చచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు వాడే వాళ్ళ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. రాగానే తండ్రి చేర్చుకున్నాడు, కానీ రాకుండా తండ్రి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళలే. సో ఈవేళ బోధ ఎలా మారిపోయిందంటే నువ్వు ఎలా జీవించినా పర్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నీ వెంట పడతానే ఉంటాడు అంటారు. అది తప్పు. యేసుప్రభువే చెప్పిన ఉపమానంలో ఆ తండ్రి బిడ్డ వెనకాల పడలే, ఆ తండ్రి ఇంటి దగ్గర వెయిట్ చేసేది. అయితే యేసుప్రభువే చెప్పిన ఇంకో ఉపమానం కూడా ఉంది. ఒక గొర్రె దారి తప్పిపోతే ఆ గొర్రెను వెతుక్కుంటూ యజమాని వెళ్ళాడని మనం చదువుతాం. తన గొర్రె వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళాడు. గొర్రెకి మనిషికి తేడా ఏంటి? గొర్రెకి జ్ఞానం లేదు, గొర్రెకి మతి లేదు, గొర్రె మనిషి కాదు. ఈ గొర్రె మనకలాంటి మనిషి కాదు, అది ఆలోచించుకోలేదు, దానికి తెలియక వెళ్ళిపోయింది. సో తెలియక అజ్ఞానంలో అవివేకంలో ఎవరైతే పాపాల్లో పడతారో వాళ్ళ వెనకాల ప్రభు పడతాడు, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు, ఆయనే వెతుక్కుంటూ వస్తాడు. ఒకప్పుడు దేవుడిని ఎరగక పాపంలో పడి నాశనం అయిపోతున్నాం, మనల్ని దేవుడు వెంబడించాడు, మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, మనల్ని దేవుడు తన దగ్గర తీసుకు తెచ్చుకున్నాడు. అది జరుగుతుంది. కానీ ఇక్కడ తండ్రికి 2 కుమారులు, వీడి ఇంటి బిడ్డ ఇంటిలోంచి పోయాడు. ఇంటిలోంచి వెళ్ళిపోయిన బిడ్డని తెచ్చుకోవడానికి తండ్రి వెనకాల వెళ్ళలే. దేవుని ఎరక్క పాపంలో పడిపోయినప్పుడు, దేవునికి దూరమై నాశనం అవుతున్నప్పుడు దేవుడు నీ వెనకాలే పడతాడు. కానీ నువ్వు దేవుని కుటుంబంలోనికి వచ్చి దేవుని బిడ్డవైన తర్వాత అన్ని తెలిసి వాక్యం తెలిసి ప్రతి వారం వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు దారి తప్పవనుకో, దేవుడు నీ వెనకాల పడడు, దేవుడు నీ వెనకాల వెంబడి నీ వెనకాల రాడు. వాడిని దెబ్బతిన్నామండి, వాడిని తెలుసుకునేవాడిని అని ఎదురు చూస్తాడు. తెలిసి తప్పు చేస్తే నువ్వే మార్చుకోవాలి, తెలియక తప్పు చేస్తే నిన్ను దేవుడు మార్చుతాడు. కానీ ఒక మాట చెప్పమంటారా? తెలియక చేసినా తెలిసి చేసినా నువ్వు తన దగ్గరికి వస్తే తను ఎప్పుడు తృణీకరించదు. ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమను బట్టి మనం ఎంతగా దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికిరాలు నిజంగా మన హృదయాల్ని స్తుతి ఆరాధనలకు ప్రేరేపించాలి. నన్ను ఇంకా భరిస్తున్నావా, నన్ను ఇంకా క్షమిస్తున్నావా, నన్ను ఇంకా సహిస్తున్నావా, నా కోసం ఇంకా ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడటమే కాదు, నువ్వు ఒక్కసారి వస్తే నిన్ను మార్చడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. నీ వల్ల కాకపోతే ఆయన అడగాలి, ప్రభువా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, నాలో ఆలోచనలు నియంత్రించుకోలేకపోతున్నాను, నాలో నా ఆలోచనలను రాకుండా చేయలేకపోతున్నాను, నా ఆలోచనలు నన్ను లాగేస్తున్నాయి, దారి తప్పించేస్తున్నాయి, ప్రభువా నాకు సహాయం చేయవా అని కనుక నువ్వు ప్రభు కాళ్ళ వెళ్ళబడితే ఖచ్చితంగా నిన్ను ఎటువంటి గోతులో ఉన్నా పైకి లేపుతాడు. అందుకే 40వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నేను
మొరపెట్టాను, ప్రార్థన చేశాను. ఆయన జికటగల ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తాడు. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. జికటగల దొంగ ఊబి అది లాగేస్తుంది, కిందకి తీసుకెళ్ళిపోతుంది. ఆ బురదలోకి నేను వెళ్ళిపోతున్నాను. కానీ దేవుడు నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి, నేను ఊబిలో కింద కొట్టుకుపోతున్న నన్ను ఆ బురదలో నుంచి పైకి లేపి బండ మీద నిలబెట్టాడు. నిన్ను లాగేసే ఊబి, అది ఏ ఊబైనా కావచ్చు. మోహం అనే ఊబ, చెడు కోరికలు అనే ఊబ నేను లాక్కెళ్ళిపోతున్నాయి. లోకము దాని ఆశ లాక్కెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభువా నా వల్ల కావట్లేదు అని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే, ఆయన ఇమ్మానుయేలు దేవుడు గనక ఆయన చికటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేపి బండ మీద నిలబెడతాడు. ఆ తర్వాత అక్కడ అంటున్నాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచాడు. ఎప్పుడైతే నన్ను బండ మీద నిలిపాడో నా ఆనందానికి అవధులు లేవు, నా సంతోషానికి అవధులు లేవు. నేను ప్రాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను. అది చూసిన చాలా మంది, అరే దేవుడి తను విడిపించాడు రా, దేవుడి తను నేను రక్షించాడు రా, ఎంత మంచి దేవుడు రా, అటువంటి దేవుడిని మనం కూడా నమ్ముకుంటే బాగుంటది కదా, అటువంటి దేవుడు సహాయం మనం కూడా తీసుకుంటే బాగుంటది కదా, అతడిలాగా మనం కూడా బయటపడతామేమో అని చాలా మంది దేవుడి దగ్గరకు వస్తున్నారంట. విన్నారా మీరు? నీలోనే భక్తి లేనప్పుడు, నీకే దేవుడు అంటే శ్రద్ధ లేనప్పుడు, పాపంలో నుంచి బయటపడలేని తాపత్రయం లేనప్పుడు, ఆ బురద గుంటలో నుంచి బయటికి రావాలనే ప్రయత్నం లేనప్పుడు దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. నీ బతుకు వల్ల దేవుని ప్రేమ ఎవరికి అర్థం కాదు. నామకార్థ భక్తులు క్యాన్సర్ కంటే కూడా భయంకరమైన వాడు. ఇవాళ సంఘాన్ని ఇటువంటి క్యాన్సర్ బట్టి పీడిస్తుంది. నామకార్థ భక్తులు చర్చకు వస్తారు, పాటలు పాడతారు, మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉంటారు. నీకు ఆ బురద గుంట ఎంత దౌర్భాగ్యమైందో తెలిస్తే మళ్ళీ ఆ బురదలో కాలు పెట్టవు. అది నిన్ను ఎంతగా నీ జీవితాన్ని నాశనం చేస్తుందో నీకు అర్థమైతే యేసు ప్రభువుని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు. మోహపు చూపు, మోహానికి కారణం చెడిపోయిన హృదయం. చెడు ఆలోచనలు పట్టుకొస్తుంది. చెడు ఆలోచనలు మనిషి జీవితాన్ని దారి తప్పిస్తున్నాయి. అటువంటి చెడు ఆలోచనలో నుండి నేను ప్రభు విడిపించాలంటే, ఆ చీకటి గల ఊబులో నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రేమగల యేసయ్య దగ్గరికి రావాలి, రక్షించే యేసయ్య దగ్గరికి రావాలి. లేదన్నా మీరే చెప్పారు కదా, ఆ గొర్రె వెళ్ళిపోతే ఆ ఒక్క గొర్రె కోసం ఆ కాపరి వెంటపడ్డాడని తను ఆయన వెతుక్కుంటాడులే, రక్షించుకుంటాడులే. ఆ మూర్ఖత్వంలోంచి బయటికి రా. కీర్తనకారులాగా దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని వైపు చేతులు చాపి ప్రభువా నన్ను రక్షించు అను. ఎటువంటి చికటగల ఊబులోంచి ఆయన నేను లేపుతాడు.